శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప శక్తి మనస్సు యొక్క శక్తి. ఏ ఆత్మలైతే యోగాభ్యాసము బాగా చేస్తారో, స్వమానములో ఉంటారో, ఎవరి వద్ద జ్ఞానము మరియు పవిత్రత యొక్క శ్రేష్ట బలము ఉన్నదో, వారి సంకల్పములు ఈ ప్రపంచంలో అద్భుతము చేయగలవు. ఎవరైతే బుద్ధి యొక్క స్వచ్ఛత ఎంతగానో చేసుకున్నారో వారు కూడా అద్భుతము చేసి చూపించగలరు. ఏ విధంగా ఇంద్రజాలికులు చేతి శుద్ధత ద్వారా చమత్కారములు చూపిస్తూ ఉంటారో, అదేవిధంగా బుద్ధి యొక్క స్వచ్ఛత కలిగిన ఆత్మలు ఈ ప్రపంచంలో మహనీయ కార్యములు చేస్తారు, చమత్కారిక కార్యములు చేస్తారు. కావున మనము ఈ విషయం గురించి మంచి అవగాహన కలిగి ఉండాలి. మన వద్ద సంకల్ప శక్తి చాలా గొప్ప శక్తి. మనము దీనిని వృద్ధిపరచుకుంటూ ఉండాలి మరియు ఉపయోగించుకుంటూ సఫలీకృతంగా ప్రయోగం చేస్తూ ఉండాలి. సంకల్ప శక్తి ఎవరిలో వృద్ధి చెందుతుంది అంటే సంకల్పాల వేగం నిదానంగా ఉన్నవారికి, జ్ఞాన మననం బాగా చేసేవారికి, స్వమానములో ఉండేవారికి, యోగం యొక్క పవర్ఫుల్ స్థితిలో ఉండేవారికి, మనసులో పవర్ఫుల్ సంకల్పాలు చేసేవారికి. మనము ఇవన్నీ చేస్తూనే ఉన్నాము మరియు ఇంకా వృద్ధి పరుస్తూ ఉండాలి. బాబా యొక్క సుందర మహావాక్యము గుర్తుపెట్టుకుందాము. ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తులు గొప్ప గొప్ప కార్యములు విల్ పవర్ ఆధారంగా చేస్తారు. మీ వద్ద ఉన్నది పరమాత్ముని విల్ పవరు. ఎంత గొప్ప నష యొక్క విషయము ఇది. మన వద్ద పరమాత్ముని విల్ పవరు అనగా పరమాత్ముని శక్తులే ఉన్నాయి. ఎన్నో గొప్ప శక్తులు బాబా మనకి ఇచ్చారు. బాబా ఆ తర్వాత 3వ వాక్యము చెప్తున్నారు, సంకల్పం ఆధారంగానే మీరు కేవలము ఏమి కావాలంటే అది చేయగలరు. 4వ లైను, మీ మనసులో కేవలం ఒక్క సంకల్పమే ఉండాలి. ఏది చేయాలనుకుంటున్నారో దాని గురించిన సంకల్పమే. 5వ లైను, నెగటివ్ సంకల్పాలు మార్గంలో ఆటంకంగా అడ్డుగోడలా పనిచేస్తాయి. కావున ఈ జాగ్రత్తతో అభ్యాసాన్ని పెంచుతూ ఉండాలి. పవర్ఫుల్ స్వమానంలో స్థిరపడి బాబాతో యోగయుక్తముగా అయి మనము ఏమి చేయాలనుకుంటున్నామో కేవలము దాని గురించిన సంకల్పమే చేయాలి. దీనికి సహజ పద్ధతి ఏమనగా, ఉదాహరణకి నేను మాస్టర్ సర్వశక్తివంతుడను, పరమాత్ముని శక్తులు నా తోడు ఉన్నాయి. చాలా చక్కటి అనుభవం చేసుకోవాలి. దీనికోసము 1/2 నిమిషము 1 నిమిషము సమయం కేటాయించినా పర్వాలేదు. నేను స్వయంగా అన్ని ఈశ్వరీయ శక్తులతో నిండుగా ఉన్నాను మరియు పరమాత్ముని శక్తులు నా వద్ద ఉన్నాయి. బాబా నా తలపై చేతిని ఉంచి నాకు సర్వశక్తులని ఇచ్చారు. ఆ తరువాత 3వ సంకల్పము, ఏ కార్యము మనము చేయాలనుకుంటున్నామో దాని గురించి చేయాలి. అయితే దానికి వ్యతిరేకంగా అనేక నెగటివ్ సంకల్పాలు పదే పదే మన మనసులోకి చేరే ప్రయత్నం చేస్తాయి. కానీ నేను మాస్టర్ సర్వశక్తివంతుడను, పరమాత్ముని శక్తులు నా వద్ద ఉన్నాయి, పరమాత్ముని శక్తిశాలి హస్తము నా తలపై ఉన్నది, ఇలా పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటే వ్యర్థ సంకల్పాలు కూడా సమాప్తమవుతాయి. ఇలా ప్రతిరోజు రోజంతటి కోసము ఇదే విధి ద్వారా సంకల్ప శక్తిని చిన్న చిన్న కార్యములలో ప్రయోగిస్తూ ఉండాలి. ఎవరినైనా కలవడానికి వెళ్తూ ఉంటే, వారు చాలా ఆలస్యం చేస్తూ ఉంటే, లేక వారి ముందు కలిసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటే, మనము 5-10 నిమిషాల్లోనే వారిని కలిసేందుకు అపాయింట్మెంట్ లభించాలి అనుకుంటే సంకల్పం చేయాలి, నేను మాస్టర్ సర్వశక్తివంతుడను, పరమాత్ముని శక్తులు నా వద్ద ఉన్నాయి. ఇక వెళ్లడంతోటే 10 నిమిషాల్లోనే
ఆ వ్యక్తి నన్ను కలుస్తారు అని. అయితే కొన్ని కారణాలు మధ్యలో వచ్చినా త్వరగా వారితో మనము కలిసే విధంగా అన్నీ జరిగిపోతాయి. మరి ఈ రకంగా ఈ రోజంతా అభ్యాసం చేద్దాము. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను. బాబా యొక్క శక్తులు నా తోడు ఉన్నాయి. శక్తిశాలి వరదాని హస్తము నా తలపై ఉన్నది. బాబా యొక్క శక్తులు నాలో ఇమిడిపోతూ ఉన్నాయి. ఇలా బాబా తోడు ఉన్నారు అనే నష ఉంటే బాబా నుండి శక్తులు మనలో ఇమిడిపోతూ ఉంటాయి. రోజంతా ఇలా అభ్యాసము చేద్దాము. ఏదో ఒక రకంగా సంకల్ప శక్తి యొక్క ప్రయోగము కూడా చేద్దాము. ఓం శాంతి.